నా కొడకలరా జై బాలయ్య ఉన్నదే స్టోరీ లేదు కాదు. ఇప్పుడు వాళ్ళకి ఇంకేదన్నా గంతులు అవి కావాలేమో తెలియదు కానీ దాని నిండా ఉన్నదే స్టోరీ ఉంది. డాకు బాలకృష్ణలో ఉన్నదంతా స్టోరీనే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్యలు కానీ ఎలా పరిష్కరించాలి అంటే ఏం చేయలేక ఆయన ఆ పని చేశాడు అన్నట్టుంది. అది ఆ కథ, ఆ నిర్మాత, డైరెక్టర్లు, కథా రచయిత యొక్క బ్రెయిన్ అనమాట. ఏం చేయలేకపోతే ఇంకా అదే అన్నట్టుగా ఉంది సమస్య. ఇవాళ సమస్యలు కూడా అట్లాగే ఉన్నాయి కదా. అది జై బాలయ్య చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న సినిమా కదా, చాలా బాగుంది. సో 25 years బ్యాక్ సమజ్ కుమార్ రెడ్డి, బి గోపాల్ గారు, బోయపాటి గారు, మళ్ళీ ఇప్పుడు బాబీ కోహ్లీ గారు, ఈయన కాంబినేషన్లో కూడా మేము హ్యాట్రిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తమనైతే అసలు ఎక్స్ట్రాడినరీ. తమ నిజంగా తపస్సులో ఉండి మ్యూజిక్ చేశాడా అనిపించింది నాకైతే. సో నాగవంశీ గారికి ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్గా బాలకృష్ణ గారి మీద నమ్మకంతో ఆయన ఒక ఫ్యాన్గా సినిమా తీశాడు ఆయన. సో ఆయన కాన్ఫిడెంట్ లెవెల్స్ సినిమాలో మొత్తం కనిపించింది. ఇక బాలకృష్ణ గారిని ఎలా యూజ్ చేసుకుంటే అలా, ఎలా ఉంటే అలా. ఆయన ఒక పవర్ హౌస్ కాబట్టి ఆయన దీనిచ్చి మనం 64 60 ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే ఆయన 64లో ఉన్నారు కానీ ఆయన ఎప్పుడు స్వీట్ 60లోనే ఉన్నారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక డిక్షనరీ అండి, ఆయన ఒక లైబ్రరీ. థ్యాంక్ యూ సో మచ్. రేటింగ్ అనిపిస్తుంది. రేటింగ్ అడగద్దండి, 10/10. మీరు 5 గురించి అడిగిన నేను 10/10 అని అంటాను. థ్యాంక్ యూ. ఎఫెక్ట్స్, బాలయ్య యాక్టింగ్, తమన్ బీజిఎం, డైరెక్షన్ అన్నీ సూపరు.